రజనీకాంత్ రోబో మూవీలో చిట్టి చిట్టి రోబో అంటూ మొత్తం చదివేశాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు ఈ చీమల వల్ల నేను ఇంచుమించు 30 రూపాయలు లాస్ అయ్యాను. ఎవ్వరు మాట వినను నేను. మా ఇన్స్టిట్యూట్ లో మేడం చెప్పిందని పగలనక ఎండనక వాననక కష్టపడి బాదం పప్పు కొనుక్కొని డబ్బాలో దాచిపెడితే రక్తం పీల్చుకున్నట్టు కొరికి కొరికి మరీ తిన్నాయి. ఈ విషయం బయట తెలిసిన వెంటనే నాతో పాటు నా ఫాలోవర్స్ కూడా కుమిలి చాలా బాధపడ్డారు. అయినా పర్లేదని క్యాబ్ బుక్ చేసుకుని నా కోసం కాకపోయినా నా ఫాలోవర్స్ కోసమైనా కొత్త బాదం పప్పు కొనడానికి మాల్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. కార్ లో ఉన్న ఏసీ వల్ల నాకైతే ఫుల్ గా మబ్బు వచ్చేస్తుంది. నిద్ర పోదాం అనుకున్నా, కానీ తర్వాత గుర్తొచ్చింది మనం బాదం పప్పు కొనుక్కోవాలని. అందుకే కంట్రోల్ చేసుకున్నా. మాల్ లోకి రాగానే నాకున్న హెచ్చల్కి కుదురుగా ఒక చోట ఉండలేను. ఏదో ఒకటి తీట పురుగులా చేస్తూనే ఉంటాను. అలా అని చెప్పి పక్కన ఒక పెద్ద రోబోట్ కనిపించింది. అది నిజమా కాదా అని చెప్పి దాన్ని పైనుంచి కింది వరకు చెక్ చేశాను, కానీ అది డమ్మీ రోబోట్ అని తెలిసింది. మంచిగా చదువుకుని జాబ్ తెచ్చుకుని మంచి పేరు సంపాదిద్దామని బుక్ స్టోర్ కి వెళ్లి బుక్ తీసి చదివితే ఇది ఈ రోజు చదివేలా అయ్యేలా లేదని రజనీకాంత్ రోబో మూవీ చిట్టి చిట్టి రోబోలా జింగ్ జింగ్ అంటూ మొత్తం చదివేశాను. ఆ తర్వాత మాల్ లో బాదం పప్పు షాప్ ఎక్కడ కనిపించలేదని 3 అవర్స్ మాల్ లో గొర్రెలా తిరిగి అలసిపోయినందువల్ల మాల్ ముందే ఉన్న గోల్కొండ బిర్యానీ హౌస్ రెస్టారెంట్ కి వెళ్లి గట్టిగా బిర్యానీ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఈ రోజుకి ఇంతే. మరి వెళ్ళేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు మావా.